స్వీట్ చేసి బూందీ లడ్డు. దానికి కావాల్సిన చూపిస్తే చూడండి. ముందు ఒక హాఫ్ కేజీ శనగపిండి, నుండి ఒక చిటికెడు వంట సోడా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చిక్కగా ఉంది, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉండాలి. మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. ఇప్పుడు బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాకం కోసం నేనైతే బెల్లం వాడుతున్నా. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ తీసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నా, కొంచెం స్వీట్ తక్కువ కావాలని బెల్లం తక్కువ తీసుకున్నా. మీరు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా మెత్తగా తురుముకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇదిగోండి నూనె అయితే కాగింది. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. ఇక చూడండి బూందీ గంటతోటి బూందీ అయితే ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఇట్లా మీ దగ్గర బూందీ గంట ఉంటే బూందీ గంట, జల్లి గంట ఉంటే జల్లి గంట, దేంతోనైనా వేసుకోవచ్చు. ఇదిగోండి బూందీ ఇక ఇట్లా మరి కొద్దిగా క్రిస్పీగా మరి ఎక్కువ కాకుండా ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. బెల్లం పెట్టుకొని ఒక్క చిన్న టీ గ్లాస్ అన్ని వాటరు వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. మంచిగా మంట సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగించుకోవాలండి బాగా. ఇదిగోండి చూస్తున్నారుగా పాకం మరుగుతుంది బాగా, ఇంకా మరగాలి. ముదురు పాకం రావాలండి మన అరిసెలకు వచ్చినట్టు. ఇప్పుడు చూడండి పాకం రెడీ అయిందా లేదా చూద్దాము. చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడరు, ఇదిగోండి కొంచెం ఇలాచి, ఇక బూందీ వేసుకొని లడ్లు కట్టుకోవడం. ఇదిగోండి మనం చేసిన బూందీ అయితే రెడీ అయిపోయింది. మన పెద్ద పెద్ద కూడా వస్తే వాటిని ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం వేడి మీద ఉన్నప్పుడే పాకం వల్ల వేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా బూందీ అంతా కలిసేటట్టు గట్టిగా ఇట్లా ఒత్తుకంటే కలుపుకోండి. ఇదిగోండి ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ పాకం అంతా వీర్చుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ బూందీని ఇట్లా తీసుకొని చెయ్యిని వాటర్లన్నా లేదంటే నెయ్యిలన్నా ఆయిల్ ఇట్లా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి వేడిగా ఉంది కదా, లేదంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కానీ ఇట్లా ఇట్లా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా అయితే మన లడ్లు అయినాయండి. ఇంతే సింపుల్ బూందీ లడ్డు. ఇదిగోండి ఫైనల్గా అయితే మన బూందీ లడ్లు అన్నీ రెడీ అయిపోయినాయి. చూసేగా మీకు నచ్చినట్టుగా మీరు కట్టుకోండి. చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు.